హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి, ఈరోజు నేను పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చూపిస్తున్నాను మీకు. మరి గార్డెన్లో చాలా బాగా ఇప్పుడు చెట్లు అయితే ఎదిగినాయండి. ఇప్పుడు హార్వెస్ట్లకు వచ్చినాయన్నమాట. చాలా కాయలు కాసినాయన్నమాట. మరి నాకైతే కొనుక్కోకర్ లేకుండా నాకు సరిపడి మాత్రం ఇంకా ఎక్కువే వస్తున్నాయన్నమాట కాయలు అయితేనే. మొన్నటి దాకా లేవండి, అప్పుడు నారు పోసి నాటడం సరిపోయింది అన్నమాట మొన్న ఎండాకాలం అంతా కూడా. మరి పచ్చిమిరకాయలు అయితే కాయలేదు. ఈసారి అయితే నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను వేయటం, తర్వాత వేసానండి. ఇప్పుడు అందుకున్నాయన్నమాట. సరిగ్గా వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో అయితే పచ్చిమిరకాయలు ఒక రేంజ్లో కాస్తాయి. నా దగ్గర ఒక 3 రకాల దాకా ఉన్నాయండి. ఒకటేమో ఇవి, ఒకటేమో పొడవయ్యి, ఇదేమో వెస్ట్ గోదావరి విత్తనం అండి. ఇంకోటేమో మన తెలంగాణ పొడవు విత్తనం దొరికింది. ఇంకొకటేమో మనకి పైకి కాస్తాయి కదా, బ్లాక్ పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, అవండి. 3 రకాలు నేను వేసాను అనమాట. 3 కూడా బాగానే వచ్చినాయి అన్నమాట. నాకైతే సరిపడా వస్తున్నాయి. ఈ పచ్చిమిరపకాయలు చెట్టు అయితే కాయలైతే బాగా కాస్తుంది, కానీ కొంచెం మనం జాగ్రత్తలు కూడా బాగానే తీసుకోవాలండి. దీనికి అంత గమ్ముని ఎక్కువ పెస్ట్ తగిలేస్తుందండి. దీనికి ఆకుముడత అనేది ఎక్కువ వచ్చేస్తుంది, బాగా పట్టేస్తుందండి ఆకుముడత వచ్చిందంటే కాయ అంతా కూడా ఇంకా ఎదగదండి. కాయ అంతా రౌండ్ తేలిపోయి కాయ మొత్తం ఇలాగ అయిపోతుంది అన్నమాట. చెట్టు అంత దగ్గరికి వచ్చేసినట్టు వచ్చేస్తుంది ఆకుముడతకి. దానికి మనం కొంచెం వెల్లుల్లిపాయ వేసండి, కొంచెం మజ్జిగి అది కొడితే కనుక చాలా బాగా ఇదవుతుంది. నీమ్ ఆయిల్ కూడా కొట్టచ్చు. ఈ యొక్క లీఫ్ మైనర్ అంటారు దీన్ని. దానికైతే మనం అలా చేయాలని చేస్తే కనుక బాగా వస్తుందన్నమాట. కానీ చెట్టు కాసిన కాయకపోయినా, పోతున్నా కాయ ఉన్నా, ఏదున్నా సరే 15 రోజులకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా మనం దీనికి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. కొంచెం పెస్ట్ ఎక్కువే వస్తుందన్నమాట పచ్చిమిరప చెట్టుకి. మరి అంత తేలిగ్గా అయితే గమ్ముని ఉండదన్నమాట, వస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం పర్లేదండి. చాలా బాగా కాస్తుంది కాయ. మరి అది పెంచినప్పుడు మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటే కనుక బాగా మనకి నీట్ అనిపిస్తుంది అన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసారు కదా చెట్టు నిండి ఎన్ని కాయలు ఉన్నాయో. బ్లాక్ ఏంటి ఇవేంటి అన్నీ కూడా నేను కోసాను. దగ్గర కేజీ వస్తున్నాయండి ప్రతిసారి కూడా. నాకైతే బాగా వస్తున్నాయి. ఈ పచ్చిమిరకాయల్లో అయితే నేను బాగా సక్సెస్ అయ్యాను. నా పాత వీడియోలు కూడా చూడండి, రేంజ్లో వచ్చినాయండి. ఎంతంత హార్వెస్ట్లో చేశాను అనమాట దాని నుంచి అయితే కనుక. దీనికంటే మరి ఈ చెట్టుకైతే ఎక్కువగా నీళ్లు కూడా ఎక్కువ ఇవ్వకూడదండి, సరిపడి ఇవ్వాలి. ఎప్పుడూ కూడా చెమ్మగా ఉండకూడదండి. మొదలు నీళ్ళు ఇవ్వాలి, ఆరిపోవాలి. డ్రైనేజ్ ప్రాపర్ అయితే బాగా ఉండాలండి. చెమ్మలో కనుక వేసినట్లయితే చెట్టు చచ్చిపోతుందండి ఇది. అందుకని ఆ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలన్నమాట. చూసారు కదా, మరి పచ్చిమిరకాయ ప్రతి దాంట్లో మనకు అవసరం అండి, చాలానే అసలని మన కిచెన్లో అది ఉండాలి. అందుకని ఈ చెట్లు మరి నేను వేసుకున్నాను, బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా, అది 1 కేజీ కాయల దాకా వచ్చినాయండి. హార్వెస్ట్ చేశాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఆనందించండి. ఉంటాను. బాయ్ అండి.